హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎన్ ఎలక్ట్రానిక్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీకు కాంట్రాక్టర్ గురించి చెప్పాను కదా. ఈ వీడియోలో మీకు 2 మెయిన్స్ కార్డ్స్ వచ్చినప్పుడు అంటే అవుట్డోర్ లో ఏ విధంగా కనెక్షన్ ఇస్తారు, తర్వాత అది ఇండోర్ కి ఏ విధంగా వెళ్ళిద్ది, మళ్ళీ రిటర్న్ ఏ విధంగా వస్తుంది దాని గురించి సో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ మెయిన్స్ కార్డ్ సంబంధించి ఈ విధంగా మనకు తెలుసు. సో ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా లైన్ న్యూట్రల్ అనేది, అదేవిధంగా ఎర్త్ అనేది ఒక మెయిన్స్ కార్డ్ తీసుకొని మనం కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్లస్ బాక్స్ ఇక్కడ ఉంటుంది అనమాట. మనం కనెక్షన్ ఇస్తాము. కనెక్షన్ ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఎన్ని వైర్లు అయిపోయినాయి, 3 వైర్స్ అయిపోయినాయి. ఇది 3 కోర్ వైర్ సప్లై వచ్చేసింది కదా. సో ఈ కనెక్టర్ దగ్గర నుంచి ఇండోర్కి వెళ్తుంది. ఇండోర్కి ఎన్ని వైర్లు ఉంటాయంటే 4 వైర్స్ ఉంటాయి అనమాట. సో ఇండోర్కి 4 వైర్స్. మనం అన్నింటిలో ఇండోర్లో కనెక్షన్ ఇవ్వడం చూస్తాం కదా. ఈ మోడల్లో మాత్రం అంటే డైకిన్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, సో ఇలాంటి వాటిల్లో రీసెంట్గా వచ్చే అన్నింటిలో కూడా ఈ విధంగా కనెక్షన్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం అవుట్డోర్ కనెక్టర్కి అయితే లైన్ న్యూట్రల్ ఎర్త్ ఉందో, ఇదే ఇక్కడ 4 వైర్లు 3 వైర్లు ఇండోర్కి సప్లై అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకోటి ఇండోర్ నుంచి రిటర్న్ వస్తుంది. సో ఇది కాంట్రాక్టర్. ఈ మోడల్లో మ్యాక్సిమం కాంట్రాక్టర్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ న్యూట్రల్ ఏదైతే ఉందో, ఈ న్యూట్రల్ వచ్చేసి N1, ఇటు వచ్చేసి N2. ఇక్కడ ఏదైతే లైన్ ఉందో, లైన్ దీనికి ఇన్పుట్ వెళ్ళిపోయింది. ఇది L1, ఇది L2. అయితే ఫ్రెండ్స్, ఇక్కడున్న సప్లై ఇక్కడ జంప్ అవ్వాలి కదా. ఇక్కడున్న సప్లై ఇక్కడ జంప్ అవ్వాలన్నప్పుడు ఇక్కడ ఒక కాయిల్ ఉంటుంది. కాయిల్కి ఫేస్ న్యూట్రల్ వచ్చినప్పుడు ఇందులో మ్యాగ్నెట్ జనరేట్ అయ్యింది. ఈ 2 కాయిల్ అనమాట. సో మనం ఇక్కడ ఏదైతే న్యూట్రల్ ఉందో, ఈ న్యూట్రల్ తీసుకొచ్చేసి ఇక్కడున్న పిన్కి ఇచ్చేసాం. ఇంకా ఎప్పుడైతే ఇందులో లైన్ వస్తుందో ఫ్రెండ్స్, అంటే ఇక్కడ 220 వోల్టేజ్ వస్తుందో, ఇది ఓపెన్ అయ్యి అంటే పైకి ఫ్లంగర్ అనేది మూవ్ అయ్యి ఇక్కడున్న సప్లై జంప్ అవుతుంది అనమాట. అలా జంప్ అవ్వడానికి మనకి ఇండోర్ నుంచి పీసీబీ ఎప్పుడైతే కంప్రెసర్లో ఉన్న కంప్రెసర్ సంబంధించిన రిలే ఆన్ అయిందో, అప్పుడు అవుట్డోర్ సప్లై వస్తుంది కదా. ఆ సప్లైని L2 ద్వారా తీసుకొచ్చేసి ఈ L2 సప్లై ఇక్కడున్న కాయిల్కి, ఇది A1 అనుకుంటే ఇది A2 అనమాట. ఇక్కడ ఫేస్ న్యూట్రల్ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడున్న సప్లై జంప్ అయింది. తర్వాత మనకు తెలిసిందే, ఇక్కడ ఏదైతే న్యూట్రల్ ఉందో ఫ్రెండ్స్, ఈ న్యూట్రల్ డైరెక్ట్గా మనకి ఫ్యాన్లో ఉన్న కామన్కి వెళ్ళిపోయింది. ఇంకో పిన్ ఉంది కదా న్యూట్రల్ సంబంధించి, ఇదే మనకి కంప్రెసర్లో ఉన్న OLPకి వెళ్ళిపోయింది. ఇన్నర్గా ఉంటుంది, కంప్రెసర్లో బయటకి కనిపించదు. కంప్రెసర్ ఈ విధంగా ఉంటుంది. టెర్మినల్స్ అనమాట, కామన్ రన్నింగ్ స్టార్టింగ్. దీనికి కూడా కామన్ రన్నింగ్ స్టార్టింగ్ ఉంటాయి కదా. ఈ విధంగా న్యూట్రల్ వచ్చేసింది. ఇంకా మోటార్ రన్ అవ్వాలంటే, ఫ్యాన్ మోటార్ రన్ అవ్వాలన్నా, కంప్రెసర్ మోటార్ రన్ అవ్వాలన్నా కానీ మనకి ఫేస్ న్యూట్రల్ కావాలి కదా. అంటే ఇక్కడ న్యూట్రల్ వచ్చేసింది, ఇక్కడ కూడా న్యూట్రల్ వచ్చేసింది. ఫేస్ ఎక్కడ ఉంటుంది, రన్నింగ్. సో రన్నింగ్ మనకి ఇక్కడ చూసుకుంటే లైన్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇది కంప్రెసర్కి ఇక్కడ C ఉంటుంది ఫ్రెండ్స్. కంప్రెసర్లో C అంటే కామన్, ఇక్కడ F అని ఉంటుంది, ఇక్కడ హెర్మన్ ఉంటుంది. హెర్మన్ అంటే కంప్రెసర్ సంబంధించింది అనమాట. F అంటే ఫ్యాన్ సంబంధించి. ఇక్కడ ఎప్పుడైతే నేను న్యూట్రల్ ఇచ్చేసాను ఫ్రెండ్స్, సో ఇక్కడ ఫేస్ ఇచ్చేసాను. ఈ ఫేస్ అనేది ఇక్కడ ఒక పిన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ రిమైనింగ్ పిన్స్ ఉంటాయి అనమాట. ఇది కామన్ పిన్. సో ఇక్కడ కామన్ పిన్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ గా రన్నింగ్ తీసుకొచ్చేసి ఫ్యాన్కి ఇచ్చేసా. అంటే ఇక్కడ కూడా లైన్ వచ్చేసింది. ఇంకో పిన్ దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకొచ్చేసి నేను రన్నింగ్ తీసుకొచ్చి దీనికి ఇచ్చేసా. ఇక్కడ కూడా లైన్ వచ్చేసింది. మీకు తెలుసు, ఫేస్ న్యూట్రల్ ఇస్తే మోటార్స్ అన్ని రన్ అవుతాయి. ఇంట్లో లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. సో ఈ విధంగా ఫేస్ న్యూట్రల్ వస్తే సరిపోతుంది. కానీ రన్నింగ్ స్టార్టింగ్ 1 టైం రన్నింగ్ అనేది స్టార్టింగ్ వైండింగ్ తో స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఇందులో ఉన్న ఫ్యాన్ అనేది రన్ అవుతుంది. సో రన్ అవ్వడం కోసం కెపాసిటర్ కావాలి కదా. సో ఇది కంబైన్డ్ కెపాసిటర్. సింగిల్ కెపాసిటర్ వచ్చినప్పుడు కూడా కనెక్షన్ వేరే విధంగా ఉంటుంది. సో ఈ స్టార్టింగ్ అనేది ఇక్కడ ఫ్యాన్ లో ఉన్న ఈ పిన్స్ అనేది స్టార్టింగ్. ఫ్రెండ్స్, స్టార్టింగ్ మన సప్లై ఏమేమో స్టార్టింగ్ అనేది కెపాసిటర్ ద్వారా ఇచ్చుకుంటాం. ఇక్కడ కూడా స్టార్టింగ్ అనేది ఈ ఎక్కడైతే హెర్మన్ రాస్తుందో, ఇక్కడ F అని రాస్తుంటే ఫ్యాన్కి వెళ్ళిపోయింది. హెర్మన్ రాస్తుంటే డైరెక్ట్ గా మనకి కంప్రెసర్కి వచ్చేసింది. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండోర్ కి అంటే అవుట్డోర్ కి డైరెక్ట్ సప్లై వెళ్ళిపోయింది. అవుట్డోర్ కి సప్లై వెళ్ళిపోయిన తర్వాత ఒక 3 కోర్ వైర్ యూజ్ చేసాం మనం. అవుట్డోర్ దగ్గర నుంచి ఇండోర్ కి మనకి 4 కోర్ వైర్ వెళ్ళిపోతుంది. ఇందులో అసలు కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు ఫ్రెండ్స్, 4 కోర్ వైర్ వెళ్తుంది. సో ఈ విధంగా మళ్ళీ ఇండోర్ నుంచి అవుట్డోర్ సప్లై వచ్చి ఎప్పుడైతే కాంట్రాక్ట్ ఆన్ అవుతుందో అప్పుడు కంబైన్ కెపాసిటర్ సప్లై వెళ్ళి ఫేస్ న్యూట్రల్ వచ్చినప్పుడు సో ఇండోర్ ఇచ్చే సిగ్నల్ ప్రకారం అవుట్డోర్ రన్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్ మనం సెట్ చేస్తాం కదా, దాని ప్రకారం ఇది రన్ అవుతూ ఉంటుంది. సో ఎవరు టెక్నికల్ గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కామన్ రన్నింగ్ స్టార్టింగ్ వైండింగ్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు 2 మెయిన్స్ కార్డులు లాగా అంటే 4 కోర్ వైర్ 3 కోర్ వైర్ ఉన్నప్పుడు అవుట్డోర్ లో కనెక్షన్ ఇవ్వచ్చు. ఇదే అవుట్డోర్ లో ఇచ్చే సప్లై అయితే ఉందో అది డైరెక్ట్ గా ఇండోర్ లో కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఒకే వైర్ యూజ్ చేసి. కాకపోతే 2 వైర్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం ఈ విధంగా యూజ్ చేస్తాము. సో సింపుల్, అంతే, ఏం లేదు. ఇక్కడ ఇచ్చే ఫేస్ న్యూట్రల్ ఎర్త్ ఏదైతే వైర్ ఉందో జస్ట్ ఇక్కడ సప్లై ఇవ్వకుండా ఇక్కడ మనకి ఉంటుంది కదా
ఇక్కడే ఇచ్చేస్తాం. సో దీనికి సంబంధించిన వైరింగ్ కనెక్షన్ ఆల్రెడీ కాంట్రాక్టర్ వైరింగ్ చెప్పాను చూడండి మీకు లాస్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో ఎట్లయితే నేను వైరింగ్ చేశానో చూడండి, ఇక్కడ ఇండోర్ కి డైరెక్ట్ గా సప్లై వెళ్ళిపోయింది, ఫేస్ న్యూట్రల్ ఎర్త్, అక్కడి నుంచి వచ్చిన వైరు అవుట్డోర్ కి వచ్చేసింది. ఈ విధంగా దాన్ని మీరు కన్వర్ట్ చేసుకునే సరే వైరింగ్ చేయొచ్చు, వైరింగ్ చేసుకోవచ్చు. ఇది ఈజీయే, కన్ఫ్యూజ్ అయ్యేంత పెద్ద సబ్జెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. కాకపోతే కామన్ రన్నింగ్ స్టార్టింగ్, ఫేస్ ఏంటి, న్యూట్రల్ ఏంటి, ఇక్కడ L1 N1 ఉంటుంది. ఇక్కడ కనెక్టర్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి. లూప్ తీసుకుంటాడు, న్యూట్రల్ లూప్ తీసుకుంటాడు, లేదా ఫేస్ న్యూట్రల్ ఇట్లా లైన్ లూప్ తీసుకొని పక్క ఇచ్చుకుంటాడు డిస్టర్బ్ కాకుండా. మీరు కనెక్షన్స్ చాలా మంది ఫొటోస్ తీసుకొని ఏ కలర్ ఏంటి అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇండోర్ అవుట్డోర్ దగ్గర ఫోటో ఏం తీసుకోవచ్చు, లేదంటే మీకు ఆ వైరింగ్ చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది, కన్ఫ్యూజ్ అయ్యేది ఏం కాదు. సో ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ సంబంధించిన ట్రైనింగ్ సంబంధించి నేను ప్రతి ఒక్క వీడియో కానీ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ట్రైనింగ్ కోసం కాల్ చేయొచ్చు. అదేవిధంగా మీ అభిప్రాయం తెలియజేయడం కోసం సో కామెంట్లు నాకు తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. అదేవిధంగా ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ తో పాటు ఇంట్లో ఉండే అన్ని హోమ్ అప్లయన్సెస్ సంబంధించి కూడా నెక్స్ట్ సిరీస్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్.